అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇది దోసకాయ పచ్చడి. ఎప్పుడు రొటీన్గా టమాటో పచ్చడి చేసి చూపిస్తాను, లేదా కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను, రకరకాల పచ్చళ్ళు మీకు చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి అండి, అది చెప్పడం మర్చిపోయాను. సో మీ అందరికీ వినాయకుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ నేను మాత్రం ఉండ్రాలు చేస్తున్నాను. ఉండ్రాల్లోకి దోసకాయ పచ్చడి చేశాను, అదిరిపోయింది. చక్కగా నేను ఏం వేసానో మాత్రం మీరు చూడాలంటే మాత్రం మీరు లాంగ్ వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి. నేను కచ్చా బిచ్చాగా చేసుకున్నాను, అది ఎలా చేయాలో కూడా నేను మీకు లాంగ్ వీడియోలో చెప్పాను. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది. ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, ఇంగు పోపు వేసుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. నేను పల్లీలు వేయలేదు, వేయాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇవాళ పూజ కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. నార్మల్ అయితే నేను వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను, బట్ ఇవాళ పూజ కాబట్టి దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి నేను వేయలేదు. సో నేను ఎలా చేశానో మీకు తెలుసుకోవాలంటే మాత్రం సూపర్బ్ అయిన దోసకాయ పచ్చడి లాంగ్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. మీరు నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో తింటే అద్దరిపోతుందండి. నెయ్యి వేసుకుని తిన్నా, ఇప్పుడు ఉండ్రాళ్ళల్లో బాగుంటుంది. అలాగే దోశలు, అలాగే ఇడ్లీలు, చపాతీ అన్నిట్లోకి మల్టీపర్పస్ అండి. చాలా చాలా టేస్టీగా. ఎప్పుడు టమాటో పచ్చడి అంటే నాకు ఇంకా కొన్ని రోజులు అస్తమానం చేయాలంటే బోర్ కొట్టింది, అందుకే ఇంకా చేయట్లేదండి. చేయకుండా నేను ఇవాళ దోసకాయ పచ్చడి పెట్టుకున్నాను. ఉండ్రాల్లో చాలా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. పిల్లలు పెద్దలు అందరూ నచ్చుతారు. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం దోసకాయ పప్పు అన్న, దోసకాయ పచ్చడి అన్న. సో నేను ఎలా చేశానో మీకు తెలుసుకోవాలంటే మాత్రం లాంగ్ వీడియో చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. పల్లీలు వేసుకుంటే తొందరగా పాడైపోతుంది, అందుకని నేను పల్లీలు వేసుకోలేదు. వేసుకునే వాళ్ళు కావాలి అన్న వాళ్ళు వేసేసుకోవచ్చు, నేను మాత్రం వేసుకోలేదు. సో డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.